ముందుగా స్టవ్ వెలిగించుకొని 4 పావుల నూనె పోసుకోవాలి. బాండి పెట్టుకుని నూనె కొంచెం వేడైనాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. దాని తర్వాత ఒక ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి వేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సర్ వాటిలో 6 పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, ఇంకా కట్ చేసుకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి కాల్చుకుని వేసుకోవాలి. ఇది మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఈ పేస్ట్ అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక మిక్సర్ వాటిలో 4 టొమాటోలు కట్ చేసుకొని పెట్టుకొని అది కూడా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి పక్కకు. ఈ పేస్ట్ ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాం. కొద్దిగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అలాగే మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె పైకి తేలింది. అప్పుడు కారం వేసుకొని కారం, ఉప్పు తగినంతగా వేసుకోవాలి. నేను కారం 2 టేబుల్ స్పూన్లు ఏమో వేసాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్. మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం తగినంతగా. అలాగే ఒక వాటిలో ఇంతకుముందే పెసర్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి కుక్కర్లో. మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పెట్టుకున్న కుక్కర్లో ఉడకబెట్టుకున్న పెసర్లు యాడ్ చేసుకోవాలి. పెసర్లు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని కొద్దిగా ఉడికించుకోవాలి.
ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని మీదకెళ్ళి చల్లుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా మిసల్ పావ్ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం చూడ యాడ్ చేసుకుందాం, అలాగే కొన్ని ఉల్లిపాయలు, మిసల్ పావ్ ఈజ్ రెడీ. లెమన్ ఇంకా కొన్ని ఆనియన్స్ పక్కకు పెట్టుకుందాం.